శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవిముక్త మహత్యం. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లు చెప్పెను. సర్వమణులారా, శుచియకు శ్రద్ధతో సమాహిత మనస్కులై పాపనాశకమును పుణ్య సంపాదకమును ప్రీతికరమును ఒక కథ వినుడు. భగవానుడకు సనత్కుమారుడు గణేశ్వర్లకును అధిపతియు రుద్ర సమాన పరాక్రముడు దివ్యుడు నందికేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను. సర్వభూతములకు అంతర్యామియు లోకకారణుడు అగు మహేశ్వరుడు దేవదానవులకు ధరించి సాధ్యం కాని ఘోర రూపం ధరించి స్థానరూపుడై సర్వభూత ప్రళయకాలం వరకు ఎక్కడ నిరంతరము వసించునో ఆ స్థానపు రహస్యముకు మహత్యం తెలుపుము అన్న నందికేశ్వరుడు ఇట్లనెను. పూర్వం మహాదేవుడే చెప్పినది ప్రాచీనము పుణ్యకరము అగు ఆ విషయమంతా మహేశ్వరుని నమస్కరించి చెప్పుదును. ఏలాన ఉమ్మ విషయాన తుష్టుడై శివుడు ఆమెకు ప్రీతి కలిగించగోరి భవుడు నిత్యము ఉండు విఖ్యాత స్థానపు మహత్యం తానే ఉండెను. పూర్వం మేరుపర్వత శృంగమున రుద్రుని అర్ధాసనం నుండి కీర్తిశాలిని అగు దేవి మహాదేవుని నమస్కరించి ఇట్లడిగెను. భగవన్ దేవదేవేశ చంద్రార్ధమౌళి బ్రహ్మచర్యాన ఊర్ధ్వరేతస్కులకు మానవులు ఆచరింపదగు ధర్మమును యజ్ఞదాన హవన జపతప ప్రభృతి కర్మానుష్ఠానములను ధ్యానాధ్యాయనములను ఎట్లు అక్షయమగును. 1000 జన్మాంతరములందు సంచితమగు పాపమైనను నశించి ఉపాయమేది శంకర నాకు తెలుపుము. ఏ స్థానమందుంటే నీవు ఆ భక్తుల భక్తికి తుష్టుడవగదవు. వ్రతములు నియమాలు ఆచారాలు ధర్మము ఎక్కడ ఆచరిస్తే సర్వసిద్ధికరమై అక్షయ పుణ్యగతి నిచ్చును అది అంతయు తెలుపవేడుచున్నాను. నాకది విన పరమ కుతూహలంగా ఉన్నది అన్న దేవదేవుడు ఇట్లనెను. దేవి చెప్పదను వినుము. అది రహస్యాలలో ఉత్తమ రహస్యం. సర్వక్షేత్రములందు విఖ్యాతం అవిముక్తం. వారణాసి నాకు ప్రియము. పూర్వులు చెప్పిన 68 పుణ్యస్థానాల్లో ఇది ఉత్తమం. ఇక్కడ గజచర్మధారియగు రుద్రుడు తానే సాక్షాత్తుగా ఉండును. ఈ అవిముక్తమంతటి నిరంతరం సన్నిహితుడు. ఈ క్షేత్రం నాచే అవిముక్తం విడవబడనిది కావున దీనికి నామం ఏర్పడింది. ఇది పరమసిద్ధిని పరమగతిని ఇచ్చును. ఇక్కడ అనుష్ఠించిన యజ్ఞ దాన హవన జప తపోధ్యాన అధ్యయనాలన్నీ అక్షయ పుణ్యప్రదములగును. దీన్ని ప్రవేశించినంతనే జన్మాంతర సహస్ర సంచితమగు పాపమును నశించును. అవిముక్త క్షేత్రాగ్నితో అవి నిప్పులో వేసిన దూదివలే బూడిదగును. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులను సంకీర్ణ జాతుల వారు స్త్రీలు మ్లేచ్చులు వేరగు సంకర జాతి వారు పాపజన్మలు కీట పిపీలిక మృగపక్షులు తమ కాలం వచ్చి ఇందు మరణించి ఏమగుదురో తెలిపెదను వినుము. అందరూ చంద్రార్ధ శిరస్కులు లలాట నేత్రులు వృషభధ్వజులు అయి శుభకర్మకు నా పురమందు జనింతురు. నిష్కాములు కాని నకాములు కాని అనగా తెలిసి కాని తెలియక కాని మానవులే కాక తిరియక పశుపక్షాది ప్రాణులు అవిముక్తమున మరణిస్తే నా లోకమును పూజితులై సుఖింతురు. అవిముక్త క్షేత్రం ఎగిన వారు అక్కడి నుండి బయటికి రాక కాళ్లకు రాళ్ళు కట్టుకుని అయినా కదలకొండి తమ కాలం రాగా మరణించిన వారును నా స్థానం అందుదురు. అందు సందేహం లేదు. వస్త్రప్రదం రుద్రకోటి సిద్ధేశ్వరం మహాలయము గోకర్ణం భద్రకర్ణం సువర్ణాక్షం అమరం మహాకాలం కాయాపరోహణం ఈ క్షేత్రములందు ప్రాతఃసాయం సంధ్యలందు నా సాన్నిధ్యం ఉండును. కావున అవి పవిత్రములు. కాళాంజరవము శంకుకర్ణము స్థలేశ్వరం ఇవియు వరారోహ పరమసుందరి పరమగుహ్యములకు హరిశ్చంద్రము అమ్రాతకేశ్వరం ఇవియు జలేశ్వరం శ్రీపర్వతం మహాలయం యమము చండేశ్వరం గుహ్యాతి గుహ్యములకు కేదార మహాభైరవాలు అవిముక్తం. ఈ 8 త్రిసంధ్యములందును నా సన్నిధిచే పవిత్రములు. త్రిలోక ప్రసిద్ధములకు స్థానములన్నీ అవిముక్త క్షేత్ర పాదములందు నిత్యమును సన్నిధానం చేసి ఉండును. ఈశ్వర ప్రోక్తమే అగు అవిముక్త క్షేత్రపు అనంతర కథావృత్తాంతం దాని మహత్యము స్కందుడు భావితాత్ములకు ఋషులకు చెప్పిన దాన్ని చెప్పెదను. మహారాజా వినుము అని మత్స్యుడు చెప్పెనని సూతుడు ఋషులతో చెప్పెను. స్కంద సనకాది సంవాదం. సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. తపోధనులకు సనకాది సర్వఋషులు భక్తులకు సర్వ మహర్షులను కైలాస పర్వతపు నిత్తమున కూర్చున్నవాడును బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడోగు స్కందుని ఇట్లడిగిరి. స్కంద మహాత్ముడు సర్వభూతములకు ఆత్మభూతుడు దేవదేవుడు సనాతనుడు ప్రభుడు ఒక భవుడు
దేవదానవులకు దుష్కరమగు ఘోర రూపమును ధరించి స్థానభూతుడై భూత ప్రళయం వరకు భూలోకమందెచ్చట నిరంతరముండునో అట్టి గుహ్యములలో పరమగుహ్యమగు క్షేత్రం అవిముక్తమని పెద్దలందరూ. ఇక్కడ నిత్యము భవుడుండుటచే ఇది సదా సిద్ధిప్రదం. ఈశ్వరుడు చెప్పినట్లు ఈ క్షేత్ర మహత్యం ఇది పరమ పవిత్ర స్థానం. ఇది తీర్థమును క్షేత్రమును ఇచ్చట శ్మశానమందే శివుని గృహం దివ్యమైనది. అంతర్హితమై భూలోకంతో అంటక అంతరిక్షము అందున్నది. దీన్ని యోగ సంస్కృతముకు చిత్తము గల వారు బ్రహ్మచర్య వ్రతాలతో శాంతులైన వేదాంత కోవిదులకు సిద్ధులు చూడగలరు, ఇతరులు చూడలేరు. దేహపాతము వరకు ఈ క్షేత్రమును విడవక నివసించుట లెస్సగా బ్రహ్మచర్య వ్రతాలు అనుష్ఠించుటతోనూ చక్కగా యజ్ఞములు ఆచరించుటతోనూ సమానం. పాపరహితులై ఉత్తమ కర్మానుష్ఠానం చేసిన వారు, పుణ్యమైన యోగ సాధన చేసిన వారు పొందు ఉత్తమ గతి ఆ మరణాంతం ఈ క్షేత్రమున నివసించుటచే లభించును. ఏలాన దివ్యయోగ సాధనచే ఉత్తమ గతియును జన్మశతములచే కూడా లభించకపోవచ్చు. ఇది ఆ క్షేత్ర మహత్యమున శంకర ప్రసాదమున సులభమగను. ఇక్కడ మనోనిగ్రహం కలిగి శివుని యందు చిత్తము కలిగి నిరతము వసించువాడు 3000లా భుజించినను వాయుభక్షణమున జీవించినట్లే. అవిముక్త క్షేత్రమున దినమునకు ఒక నిమేష మాత్రమైనను భక్తియుక్తుడై బ్రహ్మచర్యము కలిగి తపమాచరించుచు ఇంద్రియాలను మనస్సును జయించి మాసమాత్రం నియమపరుడై వసించువాడు మహాదివ్య పాశుపత వ్రతం అనుష్ఠించినట్లే. అట్టివాడు జన్మ మృత్యు భయం అతిక్రమించి పరమగతి నందును. పుణ్యలభ్యమగు నిశ్రేయన గతిని, యోగసిద్ధి లభ్యమగు పరమగతిని అందును. దివ్య యోగగతి 100 జన్మాంతరములకు లభించకపోవచ్చు, కానీ అవిముక్తమున మాత్రం ఈ క్షేత్ర మహత్యమున శంకర ప్రసాదమున అది లభించును. బ్రహ్మహత్య చేసిన వాడును ఒకమారైనా ఈ క్షేత్రమునకేగినచో తన్మహత్యమున అది నివర్తిల్లును. దేహపాతమగు వరకు అతడిచుట వసించుటచే ఆ బ్రహ్మహత్యా దోషమే కాక పూర్వకృత దోషములను నశించును. వాడు విశ్వేశ్వరుని సన్నిధిలో మరలా జన్మించడు. అనన్య మనస్కుడై ఇట విడవక వసించువాని విషయాన్ని దేవుడు సంతుష్టుడై సర్వకామములో ఒసగును. సాంఖ్యయోగ తత్వాలకు ద్వారభూతుడగు ప్రభువగు భవుడు మహాదేవుడు సగుణ రూపుడై భక్తుల యందలి దయతో అట వసిస్తున్నాడు. అవిముక్తము పరమక్షేత్రము అచట ఉండుటచే పరమసిద్ధి పదం పరమగతి దొరకను. పునర్జన్మము కలుగరాదనుకొను ధీమంతుడగు వాడు దేవర్షి గణసేవితమ్మగు అవిముక్తమును సేవించాలి. మేరు పర్వతానికి, ద్వీపాలకు, సముద్రాలకు గల గుణములనైనా చెప్పగలము గాని ఈ అవిముక్త క్షేత్ర గుణములు చెప్పలేము. అంత్యకాలాన మానవుల మర్మస్థానములు భిన్నమగుచుండగా, ప్రాణవాయువులు శిథిలమగుచుండగా స్మృతియే లేకుండా పోవును. అప్పుడును ఈశ్వరుడు ఆయా కర్మలచే ప్రేరితులై బాధలనందు తన భక్తులకు తాను స్వయంగా కర్ణములందు మంత్రోపదేశమిచ్చును. అవిముక్తమున దేహత్యాగము నడుచువాడు ఉత్తమ సంస్కారమందిన ఆత్మను లేని వారికి పొందరాని ఇష్టపరమగతిని ఈశ్వర ప్రేరణచే పొందును. ఈ మనుష్యలోకం అశాశ్వతాన్ని బహు పాపయుక్తమును ఇది ఎరిగి సంసార భయమోచనముకు అవిముక్తమును విడవక అట వసించువాడు అశాశ్వతముకు ఈ జన్మను జరామృత్యువులను వీడి శివప్రసాదమున శివ సాయుధ్యమందును. ఓం శాంతి శాంతి శాంతి.